అందరూ కూడా మరి జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. దేవుడు మనకు కాలాన్ని ఎందుకు ఇచ్చాడు అనేది మరొక కోణంలో ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాము. మరి మన పెద్దవాళ్ళు ఏమని చెప్పేవారంటే, మన పెద్దవాళ్ళు ఏదైనా పని నేర్చుకోమని చెప్పేవాళ్ళు. ఎందుకు పని నేర్చుకోవాలి, పని నేర్చుకోకపోతే ఏమవుతుంది అన్నప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళంటే, ఏ పని నేర్చుకోకపోతే ఎలా బ్రతుకుతావు అనేవాళ్ళు. అంటే ఏదైనా ఒక పని ఎందుకు నేర్చుకోవాలి, అది ఏదైనా కానివ్వండి, ఏదైనా ఒక పని ఎందుకు నేర్చుకోవాలి అన్నప్పుడు అండి, బ్రతకడానికి మనము ఇదిగోనండి ఏదైనా ఒక పని నేర్చుకోవాలి, ఏదైనా ఒక పని చేయాలి. ఎందుకంటే అందుకే ఏమన్నారంటే, ఈ భూ ప్రపంచంలో కోటి విద్యలు ఉన్నాయి. ఎందుకు కోటి విద్యలు ఉన్నాయంటే కూటి కొరకు. బ్రతకడానికి కోటి విద్యలు ఉన్నాయి. ఏదో ఒకటి నేర్చుకోవాలి మనం బ్రతకడానికి. అందుకే ప్రసంగ గ్రంథంలో కూడా ఒకడు తెలివితో ఏదో ఒక పని చేయుచుండును అని మనం చదువుకుంటాము. అంటే బ్రతకడానికి మనం ఏదో ఒక పని నేర్చుకోవాలి అన్నప్పుడు, అలాగేనండి మరి వాక్యము మనం ఎందుకు నేర్చుకోవాలండి అన్నప్పుడు అండి, ఈ వాక్యము ఎందుకు నేర్చుకోవాలి అంటే నరకానికి జారిపోకుండా ఉండడానికి వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యం ఎందుకండి, ఈ బైబిల్ స్టడీలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అన్నప్పుడు అండి, వాక్యము నేర్చుకోవడానికి ఎందుకు మనం ఆసక్తి చూపించాలి అన్నప్పుడు, నరకానికి జారిపోకుండా ఉండడానికి మనము వాక్యం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఇబ్బంది పడ్డాడు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాము. ఆయన ఎందుకు ఇబ్బంది పడ్డాడు, ఒకసారి ఒక మాట మనం చూసుకొని ముందుకు వెళ్ళగలిగితే, దయచేసి అందరం కూడా అదే లూకాసు వార్త 12వ అధ్యాయము దయచేసి 50వ వచనాన్ని మనందరం కూడా చదువుకున్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుకున్నాము. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. ఆయన ఆల్రెడీ బాప్తిస్మం పొందుకున్నాడు కదా, మరలా నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నదంటున్నాడు ఏంటి? యేసుక్రీస్తు వారు మరలా పొందుకున్న బాప్తిస్మం ఏమిటి అన్నది ఈరోజు మన టాపిక్ కాదు. కాబట్టి దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరం కూడా అద్భుతమైన మరి బైబిల్ స్టడీ ద్వారా ఎన్నో మరి మంచి అంశాలు మీరు అందరూ కూడా వినబోతున్నారు. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, ఆల్రెడీ ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి ద్వారా ఆయన బాప్తిస్మం పొందుకున్నాడు కదా, అంటే ఇంకా ఏదో ఉన్నది, ఆయన పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అని చెబుతూ, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. అంటే మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు తన కోసము ఇబ్బంది పడవలసిన అవసరము లేదు. మనము నరకానికి జారిపోయి ఇబ్బంది పడవద్దని, ఇదిగోనండి మనలను పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన ఇబ్బంది పడవలసి వచ్చాను. ఎందుకంటే ఆయన కోసం కాదు, మన కోసము. మనము నరకానికి జారిపోవద్దని, మనం పరలోకానికి వెళ్ళాలని మన కోసము ఆయన ఇబ్బంది పడ్డాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వాక్యము నేర్చుకోవాలి. ఏదైనా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అండి, అబ్బాయిలు వెళ్ళారు అనుకోండి, అమ్మాయికి వంటలు వచ్చి అన్ని అడుగుతారండి. కానీ అడగవలసింది ఏంటంటే, ఒకవేళ వంటలు రాకపోయినా ఈ మధ్య జొమాటో కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, ఎన్ని వచ్చాయండి వంటలు. ఎక్కడికి వెళ్ళినా అక్కడే టిఫిన్లు దొరుకుతున్నాయి, మధ్యాహ్నం భోజనాలు దొరుకుతున్నాయి, రాత్రి భోజనాలు దొరుకుతున్నాయి, టిఫిన్లు కావాలంటే టిఫిన్లు దొరుకుతున్నాయి. ఈ మధ్య ఎవరు వండుకొని తింటున్నారు మీరు ఆలోచించండి. ఏమనగాలంటే వాక్యం వచ్చాను అడగాలి. ఎందుకంటే వాక్యం వస్తే తన కుటుంబాన్ని కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు. అందుకేనండి మనం ఎందుకు వాక్యాన్ని నేర్చుకోవాలి అన్నప్పుడు, మనము నరకానికి జారిపోకుండా ఉండడానికి వాక్యాన్ని నేర్చుకోవాలి. మనము బ్రతికినంత కాలము, బ్రతికినన్ని దినాలు ఈ వాక్యాన్ని నేర్చుకుంటూ మనం ఉండాలి. కాబట్టి దేవుడు మనకు కాలాన్ని ఎందుకు ఇచ్చాడు? ఇంతకీ దేవుడు మనకు కాలాన్ని ఎక్కడ డిసైడ్ చేశాడు, ఎంతకాలం ఇచ్చాడు అన్నప్పుడు అండి, అందరం కూడా దయచేసి కీర్తనల గ్రంథము
కీర్తనల గ్రంథము 139వ కీర్తన, కీర్తనల గ్రంథము 139వ కీర్తన 16వ వచనాన్ని దయచేసి మనం అందరము కూడా చదువుకుందాము. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. తల్లి గర్భములో ఒక చిన్న రక్తపు ముద్దగా ఉన్నప్పుడు దేవుని కనుదృష్టి మన మీద పడింది. అందుకే నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక ఆకారము, అవయవాలు, ఒక రూపము రాకమునుపు తల్లి గర్భములో ఒక రక్తపు ముద్దగా ఉన్నప్పుడే అక్కడేనండి అంటున్నాడు, నియమింపబడిన దినములలో అంటే తల్లి గర్భములోనే మనం ఎంత కాలము బ్రతకాలని దేవుడు డిసైడ్ చేశాడు. ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఇన్ని నెలలు బ్రతకాలి, ఇన్ని వారాలు బ్రతకాలి, ఇన్ని దినములు బ్రతకాలి, ఇన్ని నిమిషాలు బ్రతకాలి, ఇన్ని సెకండ్లు బ్రతకాలి అని ఎక్కడ డిసైడ్ చేశాడు అన్నప్పుడు తల్లి గర్భములోనే ఆయన డిసైడ్ చేసి ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు. అందుకే నియమింపబడిన దినములలో ఎక్కడండి మనకు దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు అంటే తల్లి గర్భములోనే దేవుడు మనకు కాలాన్ని రాశాడు. అందుకే తర్వాత అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. మీకు ముక్కు ఎప్పుడు వచ్చిందో రాసుకున్నాడు, మీకు చెవులు ఎప్పుడు వచ్చాయో రాసుకున్నాడు, మీకు గుండె ఎప్పుడు వచ్చిందో రాసుకున్నాడు, మన అవయవములు ఎప్పుడెప్పుడు రూపించబడ్డాయో అన్ని కూడా ఆయన గ్రంథములో రాసుకున్నాడు. మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లో లేదండి. ఈ చేతి గీతల్లో మనిషి భవిష్యత్తు లేదు. ఆయన దగ్గర ఒక గ్రంథం ఉన్నది, అక్కడ రాసుకున్నాడు. అందుకే తల్లి గర్భములో మనకు కాలాన్ని రాశాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ కాలము ఒక మనిషికే కాదండి. ఈ కాలము ఎవరెవరికి ఇచ్చారని మనం ఆలోచన చేయగలిగితే చెట్లకు కాలం ఉన్నది. అందుకే ఒక పెద్ద చెట్టు కోసిన తర్వాత రింగ్స్ ఉంటాయి. దాని లోపల కొన్ని రింగ్స్ ఉంటాయి, గమనించండి. యాన్యువల్ రింగ్స్ అంటారు దాన్ని. ఆ రింగ్స్ ను బట్టి ఈ చెట్టు పుట్టి ఎంత కాలం అయ్యిందో చెప్పగలుగుతారు. అలాగే పక్షులకు కాలం ఉన్నాయి, అలాగే జంతువులకు కాలం ఉన్నది, అలాగే సూర్యునికి కాలం ఉన్నది, చంద్రునికి కాలం ఉన్నది, నక్షత్రాలకు కాలం ఉన్నది, చంద్రునికి కూడా కాలం ఉన్నదంట. అవునండి, చంద్రుడున్నంత కాలము అన్నాడు. ఈ భూమికి కాలం ఉన్నది. ఇదిగోనండి, చివరికి సాతానుకు కూడా కొంతకాలము ఇవ్వబడింది. ప్రతి దానికి కాలం ఉందంటే ప్రతి దానికి దేవుడు కాలం ఇచ్చాడు. ముందుగా మనం ఆలోచన చేయగలిగితే, మనం చూడగలిగితేనండి, సాతానుకు కాలం ఇచ్చాడంటే సాతానుకు కూడా కాలం ఇచ్చాడు. ముందుగా సాతాను గురించి మనం ఆలోచన చేయగలిగితే, మరి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము, అందరం కూడా దయచేసి మత్తయి సువార్త 8వ అధ్యాయము దయచేసి 29వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. వారిదిగో దేవుని కుమారుడా. ఎవరు చెబుతున్నారు? దయ్యములు అంటున్నాయి. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి కాలము రాకమునుపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. దయ్యములు కేకలు వేస్తున్నాయి. కాలము రాకమునుపే. అందుకేనండి, దయ్యానికి కూడా కాలం ఇవ్వబడింది. మనం గాలోడు అంటాం కదా. ఆ గాలోడు ఎవడో కాదు, ఈ సాతాను గాడే గాలోడు. గాలికి తిరుగుతాడు. గాలికి ఎందుకు తిరుగుతున్నారో, గాలి తిరుగుడు ఎందుకు తిరుగుతున్నావు అంటాం కదా. ఆ గాలి తిరుగుడు తిరిగేది ఎవరంటే సాతానుగాడు. ఎందుకురా గాలి తిరుగుడు తిరుగుతున్నావంటే మనుషులను పాడు చేసి దేవునికి దూరం చేయడానికి.
అందుకే ఏమంటారు, ఇటు తిరిగేవాడిని ఏమంటారంటే గాలోడు అంటారు. అందుకే యోబు గ్రంథంలో మనం చూడగలిగితే, యోబు గ్రంథంలో రాయబడింది కదండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా అని దేవుడు అడిగితే అప్పుడు సాతాను అన్నమాట, నేను భూమి మీద ఇటు అటు తిరుగుచూ వచ్చాను అని చెబుతాడు. అంటే ఎవడు వీడు అన్నప్పుడు, ఈ సాతాను ఎవడు అన్నప్పుడు, గాలోడు ఎందుకు తిరుగుతున్నాడు అన్నప్పుడు, భూమి మీద ఉన్న దేవుని పిల్లల చేత పాపము చేయించి దేవునికి దూరము చేయడానికి తిరుగుతున్నాడు. వాడు తిరుగుతున్నాడు, ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతున్నాడు. వానికి టైం తెలిసిపోయిందండి, వానికి టైం తెలిసిపోయింది. అందుకే ప్రకటన గ్రంథంలో ఏం రాయబడింది అన్నప్పుడు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదవగలిగితే, 12వ వచనములో, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అంటే మనం ఆలోచన చేయగలిగితే, వాడు భూమి మీదకి వచ్చాడు, నా పిల్లలారా వాడు భూమి మీదకి వచ్చాడు, జాగ్రత్త జాగ్రత్త అని దేవుడు చెబుతూనే ఉన్నాడు. వాడు కాటు వేసే వాళ్లకు కాటు వేస్తూనే ఉన్నాడు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు, సాతానుకు తన కాలము తెలిసిపోయిందంటే, సాతానుకు తన కాలము తెలిసిపోయింది. అందుకే అంటున్నాడు, వాడు ఏమని చెబుతున్నాడంటే తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని, అంటే వాడికి దేవుడిచ్చిన సమయం వాడికి తెలిసిపోయింది. అంటే సాతానుకు కాలము తెలుసా అంటే సాతాను కాలం తెలుసు. అలాగేనండి, మరి చెట్లకు కూడా దేవుడు కాలం ఎందుకు ఇచ్చాడో చెట్లకు కూడా తెలుసా అంటే, చెట్లకు కూడా కాలం ఎందుకు ఇచ్చాడో దేవుడికి ఎందుకు ఇచ్చాడో తెలుసు. చెట్లకు కూడా కాలం ఎందుకు ఇచ్చాడో తెలుసా అంటే తెలుసండి. అందరం కూడా దయచేసి మరి కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకున్నాం. 2-3 వచనాలు మనం అందరం కూడా చదువుకున్నాము. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని మనం చదువుకుంటున్నాము. తర్వాత ఆయన అంటున్నాడు, అతడు నీటి కాలువల యోరనను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. అంటే చెట్లకు కాలము ఎందుకు దేవుడిచ్చాడో వాటికి తెలిసిపోయింది. ఎందుకు ఇచ్చాడు అంటే, మా కాలములో మేము ఫలాలు ఇవ్వాలి, అంటే చెట్లకు కాలము ఎందుకు ఇచ్చాడో చెట్లకు తెలిసిపోయిందండి. మా కాలములో మేము ఫలాలు ఇవ్వాలి. అందుకే దేవుడు మాకు ఫలాలను, అందుకే మాకు కాలం ఇచ్చాడు. ఈ చెట్లన్నీ ఎలక్షన్ పెట్టుకున్నాయండి, మీ అందరికీ తెలుసు కదండి. మరి ఎక్కడండి, నేను న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, 9వ అధ్యాయంలో మనకు కనబడు 9వ వచనం నుండి 15వ వచనం వరకు చెట్లన్నీ కూడా ఇవన్నీ కూడా ఎలక్షన్స్ పెట్టుకుని ఒక రాజుని ఏర్పాటు చేసుకున్నాం అనుకున్నాయి. ఎందుకంటే పక్షులలో రాజు ఉన్నది, పక్షి రాజు అంటాం మనం, ఈగల్ పక్షిరాజు అంటాం. మృగములలో రాజు ఉన్నది, అదే మృగరాజు సింహం అంటాము. అలాగే చెట్లన్నీ కూడా ఒక రాజు కావాలి అని ఎలక్షన్ పెట్టుకుందామని చెట్లన్నీ కూడా మరి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్తాయి, ఆ తర్వాత అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తాయి, ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తాయి. ఆ తర్వాత మనందరికీ తెలుసు అదంతా కూడా. అక్కడ అన్నమాట ఏంటంటే, మా పని వేరు. ఒలివ చెట్టు అంటది నేను తైలం ఇవ్వాలి. అంజూరపు చెట్టు అంటది నేను ఫలాలు ఇవ్వాలి. కాబట్టి చెట్లకు దేవుడు కాలం ఎందుకు ఇచ్చాడో వాటికి తెలిసిపోయింది. అంతేగానండి మేము పెత్తనం చేయడానికి మేము లేము అని చెట్లు చెప్పాయి. ఆ అంజూరపు చెట్టు కానివ్వండి, ఒలివ చెట్టు కానివ్వండి, ద్రాక్ష చెట్టు కానివ్వండి చెప్పటం మనం చూస్తాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే చెట్లకు కూడా దేవుడు ఎందుకు కాలం ఇచ్చాడో వాటికి తెలిసిపోయింది. అలాగే పక్షుల గురించి కూడా మనం చూడగలిగితే అందరం కూడా దయచేసి ఇర్మియా గ్రంథము
8వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము. ఆకాశములకు ఎగురు సంకుబుడ్డి కొంగ అయినను, తల కాలము నెరుగును తెల్లగువ్వయు, మంగళ కత్తి పిట్టయు, ఓదె కొరుకును తాము రావలసిన కాలము ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. అంటే పక్షులకు కూడా కాలము తెలిసిపోయింది, పక్షులకు కూడా వాటికి కాలము తెలిసిపోయింది, వాటికి కాలము తెలిసిపోయింది. జంతువులకు తెలిసిపోయింది కాలం ఎందుకు ఇచ్చాడో, చెట్లకు తెలిసిపోయింది కాలం ఎందుకు ఇచ్చాడో, ఇదిగోనండి సాతానుకు తెలిసిపోయింది కాలం ఎందుకు ఇచ్చాడో. మనకు తెలిసింది ఎక్కడ మనకు కాలం ఇచ్చాడంటే తల్లి గర్భములో మనకు కాలం ఇచ్చాడు అని మనకు తెలిసిపోయింది. అయితే మనం ఆలోచన చేయగలిగితే సాతానుకు తెలిసింది, అలాగే చెట్లకు తెలిసింది, పక్షులకు తెలిసింది. మరి దేవుడు మనకు ఎందుకు కాలాన్ని ఇచ్చాడు? దేవుడు మనకెందుకు కాలాన్ని ఇచ్చాడు? పోయిన వారం ఒక కారణం చెప్పాను, మన సండే ఒక కారణం చెప్పాను. ఎందుకు ఇచ్చాడు అంటే మనము మారు మనసు పొందడానికి దేవుడు మనకు కాలాన్ని ఇచ్చాడు అని మనం నేర్చుకున్నాము. అయితే మరో కోణంలో మనం ఆలోచిస్తున్నాం, దేవుడు మనకు కాలము ఎందుకు ఇచ్చాడు అన్నప్పుడు అండి అందరం కూడా దయచేసి మత్తయి సువార్త 3వ అధ్యాయము, అందరం కూడా దయచేసి మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని అందరము చదువుకున్నాము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నాము. అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అంటున్నారు, తన దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకోబోతున్న వారితో చెబుతున్నాడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అంటున్నాడు. ఎందుకయ్యా నీకు కాలం ఇచ్చాడు, ఎందుకమ్మా నీకు కాలం ఇచ్చాడు అంటే ఆయన అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలములు, ఫలములు రావాలి. ఇంతకీ ఏంటా ఫలములు రావాలి? ఏ ఫలములు రావాలి? ఇక్కడికి వద్దాం మనం అందరం కూడా. మనందరికీ తెలుసు గలతీలకు రాసిన పత్రికలో అక్కడ కొన్ని ఫలాలు మనకు కనబడుతున్నాయి. మరి మనం చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 22వ వచనం మనం చదువుకుందాము. అయితే ఆత్మ ఫలము ఏమనగా, మన నవరత్నాలు అన్నారు కదండి, ఈ పథకాలలో నవరత్నాలు అన్నారు కదండి, 9 ఆత్మ ఫలాలు ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏమంటున్నారు అంటే మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. దేవుడు మనకు మరొక సంవత్సరం ఎందుకు ఇచ్చాడు అన్నప్పుడు, ఇదిగోనండి మనకిచ్చిన కాలములో మనము ఆత్మ ఫలములు ఫలించాలి. ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం ఇప్పుడు చదువుకుంటున్నాం, ఇవన్నీ మనము 9 ఆత్మ ఫలములు ప్రేమ దగ్గర నుండి, అలాగేనండి ఆశా నిగ్రహము వరకు. ఎంతమంది ఆశలు నిగ్రహించుకుంటున్నారో మీరు ఆలోచించండి. ఆశా నిగ్రహం ఉండాలి. అందుకే మనకి ఎందుకు ఇచ్చాడు ఈ కాలము అన్నప్పుడు, ఇదిగోనండి మనము ఫలించాలి, మనము ఆత్మ ఫలములు ఫలించాలి. అందుకంటున్నారు మారు మనస్సుకు తగిన ఫలములు మీరు ఫలించండి, మీరు ఫలించండి అంటున్నాడు. ఒకవేళ ఫలించకపోతే అప్పుడు ఆయన అంటున్న మాట మనం చూడగలిగితేనండి, దయచేసి అందరం కూడా 10వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాం. 10వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున వంచబడి ఉన్నది గనుక
మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఎక్కడ ఉంచబడిందటండి? చెట్ల అంటే చెట్ల గురించి మాట్లాడటం లేదండి, చెట్ల గురించి లేదండి ఆయనకు బాధ. ఎవరి గురించి అంటే మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు కీర్తన గ్రంథంలో చెట్టును పోలుస్తూ మనుషుని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా నండి ఏమంటున్నాడు అంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఒక చెట్టు మరణించాలి అంటే దాన్ని వేళ్ళు పెళ్లగించాలి. ఒక మనిషి చావాలి అంటే ఆ మనిషిలో ఉన్న ఆత్మను బయటికి తీయాలి, ఆత్మ బయటికి రావాలి. అదే చెబుతున్నారు ఇక్కడ కూడా. ఒక చెట్టు వేర్ల దగ్గర గొడ్డలి ఉంచబడి ఉన్నది అంటున్నారు. ఎందుకంటే మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు. కాబట్టి ఎందుకు దేవుడు మనకు కాలం ఇచ్చాడు అంటే మంచి ఫలములు మనం ఫలించడానికి దేవుడు అందుకే మరొక సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. అలాగే అందరం కూడా దయచేసి యోహాను సువార్త మరి అందరం కూడా 15వ అధ్యాయం దయచేసి 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించుట వలన అంటే మనం ఆలోచన చేయగలిగితే ఒక అబ్రహాము గారు బహుగా ఫలించాడు, ఒక ఎస్తేరు గారు బహుగా ఫలించారు, ఒక రూతు గారు బహుగా ఫలించారు. ఎందరో బైబుల్లో ఉన్న భక్తులు బహుగా ఫలించారు. ఒక మోషే గారు కావచ్చు, ఒక దావీదు గారు కావచ్చు, ఒక యోబు గారు కావచ్చు. ఇలా ఎంతో మంది అండి వారు బహుగా ఫలించారు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. అంటే మనము విస్తారముగా ఫలించాలి, మనము బహుగా ఫలించడానికే దేవుడు మనకు మరొక సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము విస్తారముగా మనం ఫలించాలి. అందుకే ఇంతకుముందు బైబిల్ రీడింగ్ లో కూడా మనం చదువుకున్నాం కదండి. అది ఆ లూకా సువార్త 13వ అధ్యాయము 9వ వచనంలో 13వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు అంటే 8వ వచనం నుంచి మనం చదవగలిగితే, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మటుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఫలించినా సరే అంటున్నాడు. అంటే ఎందుకు ఇచ్చాడు అన్నప్పుడు దేవుడు కోరుకునే ఫలాలు మనలో దేవునికి కనిపించాలి. అందుకేనండి దేవుడు మనకు ఇదిగోనండి కాలం ఇచ్చాడు. మారు మనసుకు తగిన ఫలాలు మనము ఫలించడానికి దేవుడు మనకు కాలాన్ని ఇచ్చాడు. రోమీలకు రాసిన పత్రికలో కూడా అపోస్తులైన పౌలు గారు దయచేసి రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము దయచేసి 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము. అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకున్నాము. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు ఫలించున్నట్లు మీరు చూడండి, ఒక విత్తనము మనం భూమిలో నాటుతాం, మనం పాతి పెడతామో, ఒక విత్తనము నాటాము కదా అని ఒకటే ఫలము రాదండి. అది ఎన్ని ఫలాలు వస్తుందంటే విస్తారమైన ఫలాలు వస్తాయి. అలాగే మనం ఆలోచన చేయగలిగితేనండి దేవుడు కూడా మనం చూడగలిగితే ఇక్కడ ఏమంటున్నాడు అన్నప్పుడు 4వ వచనంలో, మనము దేవుని కొరకు ఫలములను ఫలించున్నట్లు దేవునికి ఫలాలు కావాలి.
అందుకే మనకు మరొక సంవత్సరాన్ని ఆయన దయాకిరీటముగా దేవుడు మనకు ధరింపచేశాడు, దయాకిరీటముగా మనకు ధరింపచేశాడు. అందుకే ఆయన అంటున్నాడు, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అంటున్నాడు, ఉంచబడి ఉన్నది అంటున్నాడు. ఎంతమంది ఈ రోజున్న మనిషి రేపు కనబడటం లేదు, ఈ రోజున్న మనుషులు రేపు కనబడటం లేదు, ఎంతలో కనుమరుగైపోతున్నారు, ఎంతలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, మీరు ఆలోచించండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మారు మనసుకు తగిన ఫలములు, మారు మనసుకు తగిన ఫలములు మనము ఫలించాలని దేవుడు మనకు, ఇదిగోనండి, కాలాన్ని దేవుడు మన కొరకు పొడిగించాడు, కాలాన్ని మనకు పొడిగించాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఫలములు ఫలించి పరలోకానికి వెళతామో, ఫలములు ఫలించక నరకానికి జారిపోతామో, అంతా మన చేతిలోనే ఉంది, అంతా మన చేతిలోనే ఉంది, అంతా మన చేతిలోనే ఉంది. అందుకేనండి మనము ఈ సంవత్సరము విస్తారముగా మనం ఫలించాలి, విస్తారముగా మనం ఫలించాలి, విస్తారముగా దేవుని కొరకు మనం ప్రయాసపడాలి, దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. అందుకే దేవుడు మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు దయాకిరీటముగా ఇచ్చాడు. ఒక సాతానుకు తెలిసిపోయిందే కాలం, ఒక పక్షికి తెలిసిపోయిందే కాలం, చెట్లకు తెలిసిపోయిందే కాలం, మరి మనుషులుగా మనకు కూడా తెలిసింది ఏంటంటే ఫలములు ఫలించాలి, ఫలములు ఫలించాలి. అలా ఫలించాలని కోరుకుంటూ గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము మనము దేవుని కొరకు బహుగా ఫలించి, బహుగా దీవించబడి, బహుగా ఆశీర్వదించబడాలని కోరుకుంటాం. ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక.